హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే డిస్కసింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి సోషల్ అండి. సోషల్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తున్నాము. మనం వచ్చేసి ఫస్ట్ లెసన్కి సంబంధించి విశ్వంలో భూమి గురించి తెలుసుకున్నాం, తర్వాత సౌర కుటుంబంలో భూమి గురించి తెలుసుకున్నాం, మన తర్వాత భూమిలో మనం అనే సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసాము. ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ లెసన్ వచ్చేసి గ్లోబు భూమికి నమూనా అనే దానికి సంబంధించి కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోకి సంబంధించి మనకు చాలా బిట్స్ అయితే లభిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూస్తూ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి కంటెంట్లోకి అయితే వెళ్దాము. మొదట కంటెంట్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి 6th క్లాస్ సంబంధించి 7th, 9th, 10th ఆల్ బిట్స్ అయితే మిక్స్ అయి ఉన్నాయి. ప్రతి అంశాన్ని కూడా చదివి నేర్చుకుంటారని అనుకుంటున్నా. ఇవన్నీ కూడా మనకి 6th క్లాస్లో వచ్చాయండి. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి అనదర్ పేపరు. ఆల్రెడీ మనం చదివిన అంశాలే కాబట్టి అలా ఒకసారి చూస్తే మనకి రివిజన్ అయినట్టు ఉంటుంది. అందులోనూ మనం ఏ ప్రైవేట్ మెటీరియల్స్ చదవట్లేదు, అన్నీ కూడా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ సంబంధించినవి, గవర్నమెంట్ రిలేటెడే చదువుతున్నాం. దానివల్ల మీరు ఏ టెన్షన్ పడకుండా చదువుకోవచ్చు అనమాట. చాలా కొత్త బిట్స్ అయితే ఉంటాయండి, ప్రతిదీ కూడా నేర్చుకోండి. భూమధ్య రేఖ వద్ద గంటకు 700 కిలోమీటర్లు ఉంటుంది అనేది ఇది కొత్త బిట్. ఇది కూడా ఒకసారి చూడండి. అది వచ్చి 60 డిగ్రీల అక్షాంశం వద్ద 850 కిలోమీటర్లు అనేది కొత్త బిట్టే. మళ్ళా ధృవాల వద్ద శూన్యం, ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఒకసారి మీరంతా చదవండి, చాలా ఉన్నాయి కొత్త బిట్లు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్కైనా మనకు యూజ్ అవుతుంది. నేషనల్ మెరిడియల్ కాన్ఫరెన్స్ ఇది కొత్తదే. మనకు 180 డిగ్రీల అంతర్జాతీయ రేఖని ఇక్కడ గుర్తించారు అనేది ఇక్కడ ఆన్సరు. అన్నీ కూడా చూడండి, ఒకసారి చదివి పోండి. ఇవన్నీ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అయితే చేయండి. ఇది వచ్చేసి అనదర్ పేపరు. చూడండి, ఇక్కడ కూడా స్క్రోల్ చేస్తుంటాను. ఒకసారి అలా చూడడం వల్ల మీకు చూసిన అంశాలు పదే పదే చూడడం వల్ల అవి బాగా గుర్తుంటాయి అన్నమాట. తెలియని అంశాలు అయితే నేర్చుకోండి. ఈ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎవరు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా అయితే చూడండి, మనకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం ప్రాక్టీస్ బిట్స్ అయితే చూస్తున్నామండి. క్వశ్చన్ నెంబర్ 1 చూసినట్టయితే భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించిన వారు క్రింది వానిలో ఎవరు? మనకైతే భూమి గోళాకారంగా ఉంది అని ఫస్ట్ చెప్పినది వచ్చేసి నావికులండి. వీళ్ళు పడవల ద్వారా, షిప్ ఓడల ద్వారా చాలా దూరం ప్రయాణం చేసి భూమి గుండ్రంగా ఉందని మొదట తెలుసుకున్నది వీరే అనమాట, నావికులు. క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, నావికులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూసినట్టయితే భూమి గోళాకారంగా ఉందని ఏ శతాబ్దంలో ధృవీకరించారు? మనకి భూమి గోళాకారంగా ఉందని ధృవీకరించిన శతాబ్దం వచ్చేసి 15వ శతాబ్దం అండి. క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూసినట్టయితే క్రింది వాటిని జతపరచండి అని అయితే ఇచ్చారు. పురాతన గ్లోబ్ వచ్చేసి మనకు మార్టిన్ బైహామ్ అనే అతను రూపొందించారు. ఆధునిక గ్లోబ్ వచ్చేసి టక్ హాల్దిన్ రూపొందించాడు. అతుకులు లేని గ్లోబ్ జహాంగీర్ అండి, ఆయన మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. జహాంగీర్ కాలంలో అయితే రూపొందించడం జరిగింది. గ్లోబ్ వచ్చేసి భూమికి నమూనా. క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసి మనకు సంబంధించి చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 3కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అయితే చూద్దాము. మార్టిన్ బైహామ్ గ్లోబ్ను ఏ సంవత్సరంలో రూపొందించారు అని అయితే ఉంది.
ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 1492లో మార్టిన్ బైహామ్ గ్లోబ్ను అయితే రూపొందించాడు. ఈ మార్టిన్ బైహామ్ పురాతన గ్లోబ్ను అయితే రూపొందించాడు. ఆధునిక గ్లోబు ఇచ్చట కలదు. క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్టయితే ఆధునిక గ్లోబు ఇచ్చట కలదు అని ఉంది. మనకు ఆధునిక గ్లోబు వచ్చేసి కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు కలదు అని అయితే మనకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూసినట్టయితే టక్ ఆల్దిన్ ఆధునిక గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించారు? మనకి టక్ ఆల్దిన్ గారు ఆధునిక గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించారని చూసినట్టయితే 1570 అండి. 1570లో ఆధునిక గ్లోబును అయితే రూపొందించారు టక్ ఆల్దిన్. క్వశ్చన్ నెంబర్ 6కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూసినట్టయితే ఏ మొఘల్ చక్రవర్తి సామ్రాజ్యంలో శాస్త్రవేత్తలు అతుకులు లేని గ్లోబ్ను అయితే రూపొందించారు? మనకు జహాంగీర్ అయితే సరైన సమాధానం అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూసినట్టయితే 0 డిగ్రీల అక్షాంశాన్ని ఏ పేరుతో పిలుస్తారని అయితే అడుగుతున్నారు. గ్రేట్ సర్కిల్ లేదా భూమధ్య రేఖ అని అయితే. మాది విలేజ్ అండి, చుట్టూ అయితే పక్షులన్నీ అరుస్తుంటాయి, అవేం పట్టించుకోకుండా ఫోకస్ ఆన్ ద ప్రాక్టీస్ బేట్స్. 0 డిగ్రీల అక్షాంశాన్ని ఏ పేరుతో పిలుస్తారంటే గ్రేట్ సర్కిల్ లేదా భూమధ్య రేఖ అని అయితే పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూసినట్టయితే ఉత్తరార్ధగోళం మాత్రమే విస్తరించిన ఖండాలు క్రింది వానుల్లో ఏవి? క్వశ్చన్ నెంబర్ 9కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్తర అమెరికా ఐరోపా అండి. క్వశ్చన్ నెంబర్ 9కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10 దక్షిణార్ధగోళంలో మాత్రమే విస్తరించిన ఖండాలు క్రింది వానిలో ఏవి? దక్షిణార్ధగోళంలో మాత్రమే విస్తరించిన ఖండాలు వచ్చేసి ఆస్ట్రేలియా, అంటార్కిటికా అండి. క్వశ్చన్ నెంబర్ 10కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూసినట్టయితే ఉత్తర దక్షిణార్ధగోళాలలో విస్తరించిన ఖండాలు క్రింది వానిలో ఏవి? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. క్వశ్చన్ నెంబర్ 11కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూసినట్టయితే ఉత్తర ధ్రువాన్ని తాకని మహాసముద్రం క్రింది వానిలో ఏది? మనకు వచ్చేసి హిందూ మహాసముద్రం ఉత్తర ధ్రువాన్ని తాకదండి, ఇది భారతదేశం కింద ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 అయితే చూద్దాం. 13 చూసినట్టయితే తూర్పు పశ్చిమ అర్ధగోళాలలో విస్తరించిన మహాసముద్రం క్రింది వానిలో ఏది? తూర్పు మరియు పశ్చిమ అర్ధగోళాలలో విస్తరించిన మహాసముద్రం వచ్చేసి మనకు పసిఫిక్ మహాసముద్రం అండి. క్వశ్చన్ నెంబర్ 13కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూసినట్టయితే ఉత్తరార్ధగోళంలో మాత్రమే విస్తరించిన మహాసముద్రం క్రింది వానిలో ఏది? ఉత్తరార్ధగోళంలో విస్తరించిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం అండి. క్వశ్చన్ నెంబర్ 14కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూసినట్టయితే దక్షిణార్ధగోళంలో మాత్రమే విస్తరించిన మహాసముద్రం క్రింది వానిలో ఏది? దక్షిణార్ధగోళంలో విస్తరించిన మహాసముద్రం అంటార్కిటా మహాసముద్రం అండి. క్వశ్చన్ నెంబర్ 15కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16 చూసినట్టయితే ఉత్తర దక్షిణ గోళాలలో విస్తరించిన మహాసముద్రాలు క్రింది వానిలో ఏవి? మనకి ఉత్తర దక్షిణ గోళాలలో విస్తరించిన మహాసముద్రాలు వచ్చేసి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ. ఈ మూడు కూడా మనకు ఉత్తర దక్షిణ గోళాలలో విస్తరించిన మహాసముద్రాలు అనమాట. క్వశ్చన్ నెంబర్ 16కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూసినట్టయితే భూమిని 2 అర్ధగోళాలుగా చేస్తూ మధ్యలో అడ్డంగా గీయబడిన ఊహారేఖను ఏ పేరుతో పిలుస్తారు? మనకు వచ్చేసి అంటే భూమధ్య రేఖ అనే పేరుతో అయితే పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 17కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూసినట్టయితే భూ ఉపరితలం పైన మొత్తం అక్షాంశాలు ఎన్ని? అంటే మొత్తం అక్షాంశాలు వచ్చేసి 181 అండి, భూమధ్య రేఖతో సహా మొత్తం అక్షాంశాలు 181. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూసినట్టయితే ఉత్తరార్ధగోళంలో లేని అక్షాంశం క్రింది వానిలో ఏది? మనకు వచ్చేసి మకర రేఖ అండి, ఇది దక్షిణార్ధగోళంలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 19కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూసినట్టయితే వాతావరణం విభజన వీటి సహాయంతో అధ్యయనం చేస్తారు. మనకు వాతావరణ విభజన వచ్చేసి అక్షాంశాల సహాయంతో అయితే అధ్యయనం చేస్తారండి. క్వశ్చన్ నెంబర్ 20కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 చూసినట్టయితే అక్షాంశానికి సంబంధించని అంశం క్రింది వానిలో ఏది? మనకు వ్యవధి అనేది రేఖాంశాలకు సంబంధించిన అంశం కాబట్టి అక్షాంశానికి సంబంధించని అంశం వచ్చేసి వ్యవధి అండి. ఈ వెడల్పు, మందం, పరిధి, పరిమాణం ఇవన్నీ కూడా అక్షాంశాలకు సంబంధించినవి. క్వశ్చన్ నెంబర్ 21కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూసినట్టయితే ఉష్ణమండలం అంటే ఏమిటి? ఉష్ణమండలం అంటే ఏంటి అంటే కర్కట రేఖకు మకర రేఖకు మధ్య గల ప్రాంతాన్ని మనం ఉష్ణమండలం అయితే అని పిలుస్తాము. ఇందాక నేర్చుకున్నాం కదా, అక్షాంశాల ఆధారంగా మనం వాతావరణాన్ని అధ్యయనం చేస్తామని. ఈ విధంగా మనకు కర్కట రేఖ, మకర రేఖ అనే ఈ అక్షాంశాల మధ్య ఉష్ణమండలం అనే ప్రాంతం అయితే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 22కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూసినట్టయితే క్రింది వాటిని జతపరచండి అని అయితే ఉంది. ఇప్పుడు మనం ఆర్కిటిక్ వలయాన్ని చూసినట్టయితే అది 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అండి. మకర రేఖ చూసినట్టయితే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం.
కర్కట రేఖ చూసినట్టయితే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అండి. భూమధ్య రేఖ చూసినట్టయితే 0 డిగ్రీల అక్షాంశం. క్వశ్చన్ నెంబర్ 23కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 24 ధ్రువాలకు వెళ్ళే కొద్దీ అక్షాంశాల పరిమాణం చిన్నగా కావడానికి కారణం. చూసాం కదా, ధ్రువాల దగ్గర అక్షాంశాలు వచ్చేసి బిందువుల రూపంలో ఉంటాయని మనకు తెలుసు. ఇది ఇలా ఉండడానికి కారణం ఏమంటే భూమి గుండ్రంగా జియోయిడ్లా ఉండడాన్ని దీనికి కారణంగా అయితే చూపుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 24కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూసినట్టయితే ప్రపంచ ప్రామాణిక రేఖాంశం క్రింది వానిలో ఏది? ప్రైమ్ మెరిడియన్ క్రింది వానిలో ఏది అని చూసినట్టయితే మనం గ్రీనిచ్ రేఖాంశాన్ని చెప్పుకుంటాం అన్నమాట. గ్రీనిచ్ రేఖాంశం వచ్చేసి మనకు ప్రపంచ ప్రామాణిక రేఖాంశం. క్వశ్చన్ నెంబర్ 25కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రీనిచ్ రేఖాంశం ఉన్న 0 డిగ్రీల రేఖాంశం ఉన్న ఇది రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 25కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26 చూసినట్టయితే గ్రీనిచ్ రేఖాంశం భూమిని ఈ విధంగా విభజిస్తుంది. మనకు గ్రీనిచ్ రేఖాంశం వచ్చేసి భూమిని తూర్పు అర్ధగోళం పశ్చిమ అర్ధగోళంగా అయితే విభజిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 27 చూసినట్టయితే రేఖాంశంకు సంబంధించిన అంశం క్రింది వానిలో ఏది? రేఖాంశంకు సంబంధించిన అంశం వచ్చేసి మనకు పరిధి అండి. నిడివి, వ్యవధి, పొడవు ఇవన్నీ కూడా మనకు రేఖాంశానికి సంబంధించినవి. పరిధి అనేది మాత్రం మనకు అక్షాంశానికి సంబంధించినది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 27కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 చూసినట్టయితే అంతర్జాతీయ దినరేఖ అని క్రింది వానిలో దేనిని పిలుస్తారు? ఇంటర్నేషనల్ డేట్ లైన్. క్వశ్చన్ నెంబర్ 28కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని అయితే పిలుస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 చూసినట్టయితే అక్షాంశాలకు సంబంధించిన అంశం క్రింది వానిలో ఏది? మనకు మధ్యాహ్న రేఖలు చూసినట్టయితే ఇవి రేఖాంశాలకు సంబంధించినవండి. అక్షాంశాలకు సంబంధించిన అంశం ఏదైనా ఉందంటే ఇది మధ్యాహ్న రేఖలు. క్వశ్చన్ నెంబర్ 29కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 30 చూసినట్టయితే రేఖాంశాలకు సంబంధించిన అంశం క్రింది వానిలో ఏది? రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. తూర్పు పడమర దూరాలను కొల్చవచ్చు. అర్ధవృత్తాలు ధ్రువాల వద్ద కలుస్తాయి. ఎస్. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద కలుస్తాయి. ఈ రేఖాంశాలు అనేది భూమధ్య రేఖ వద్ద కలవండి, విడిగా దూరంగా ఉంటాయి. ఇది వచ్చేసి సరైన సమాధానం అయితే కాదు. క్వశ్చన్ నెంబర్ 30కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద కలుస్తాయి అని అయితే వాళ్ళు అంటున్నారు, కలవవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 చూసినట్టయితే భూమి ఆత్మభ్రమణం ఏ విధంగా తిరుగుతుంది? భూమి తన చుట్టూ తాను ఏ విధంగా తిరుగుతుంది అంటే పడమర నుంచి తూర్పుకి అయితే తిరుగుతుందండి. దీనికి వచ్చేసి కోడ్ ఏ పెట్టుకున్నట్టే భూపతి అని పెట్టుకోండి. పా అంటే పడమర, తి అంటే తూర్పు అనమాట. భూపతి, భూ అంటే భూమి. క్వశ్చన్ నెంబర్ 31కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 చూసినట్టయితే భూభ్రమణ వేగం క్రింది వానిలో ఏది? భూభ్రమణ వేగం వచ్చేసి 1610 కిలోమీటర్ ఫర్ అవర్ అండి. క్వశ్చన్ నెంబర్ 32కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1610 కిలోమీటర్ ఫర్ అవర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 చూసినట్టయితే భూ పరిభ్రమణ వేగం ఎంత? భూ పరిభ్రమణ వేగం వచ్చేసి 1,07,200 కిలోమీటర్ ఫర్ అవర్ అండి. క్వశ్చన్ నెంబర్ 33కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 చూసినట్టయితే భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు క్రింది వానిలో ఏవి? భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రులు మాత్రమే ఏర్పడతాయి అన్నమాట. ఈ పగలు రాత్రుల్లో తేడాలు, ఋతువులు, విషవత్తులు ఇవన్నీ కూడా భూ పరిభ్రమణం వల్ల జరుగుతాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 34కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, పగలు రాత్రి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 అయితే చూద్దాం. భూ పరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు. ఇక్కడ వచ్చేసి పరిభ్రమణం అడుగుతున్నారు కాబట్టి పగలు రాత్రుల్లో తేడాలు, ఋతువులు అండి. ఈ రెండు కూడా మనకు భూ పరిభ్రమణం వల్ల అయితే కలుగుతాయి. క్వశ్చన్ నెంబర్ 35కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 చూసినట్టయితే భూభ్రమణానికి పట్టే సమయం క్రింది వానిలో ఎంత? భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం వచ్చేసి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు అయితే పడుతుందండి. మనం అందాజుగా అంటే దాదాపుగా మనం 24 గంటలుగా అయితే తీసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 37 చూసినట్టయితే భూ పరిభ్రమణం యొక్క కక్ష పొడవు క్రింది వానిలో ఎంత? భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఉన్నటువంటి ఒక కక్ష అయితే ఉంటుంది కదా, అది ఎంత పొడవు ఉంటుంది అంటే 965 మిలియన్ కిలోమీటర్లు అయితే పడుతుందండి. దీనికి ఒక కోడ్ అయితే ఉంది. మనకి భూపరిభ్రమణం వచ్చేసి 365 రోజులు అయితే పడుతుంది కదా. ఈ భూపరిభ్రమణం యొక్క కక్ష పొడవు వచ్చేసి 965 అన్నారు. అక్కడ 365, ఇది 965, 3 స్క్వేర్ వస్తుంది, 3/9 కదా, ఇది 965 మిలియన్ కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 చూసినట్టయితే భూమి తన కక్షాతలానికి ఎన్ని డిగ్రీల కోణంతో ఒరిగి తిరుగుతుంది? ఇప్పుడు భూమి కక్షాతలం వచ్చేసి
66.5 డిగ్రీల కోణంతో అయితే తిరుగుతుంది. అదే అక్షం ఉంటుంది కదా భూమికి మధ్యలో ఒక గీత, ఊహాజనిత గీత, అదైతే 23.5 డిగ్రీల కోణంతో అయితే తిరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి కక్షాతలం 66.5 డిగ్రీలు. క్వశ్చన్ నెంబర్ 38కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 చూసినట్టయితే భూమి చలనాలలో భాగంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్న మార్గాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఆ మార్గం ఏదైతే ఉందో దాన్ని కక్ష అని అయితే పిలుస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 చూసినట్టయితే లీపు సంవత్సరం అనగా క్రింది వానిలో ఏది? లీపు సంవత్సరం అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 40కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నేను చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 41 అండి. లీపు సంవత్సరానికి సంబంధించి సరికాని అంశం ఏది అని అడుగుతున్నారు. లీపు సంవత్సరం అంటే ఒక రోజు ఎక్కువగా ఉంటుంది అనమాట. 365 రోజులు అని ఉండే మామూలు ఇయర్కి ఈ లీపు సంవత్సరం వల్ల ఒక రోజు ఎక్కువగా ఉంటుంది, అందుకే దీన్ని లీపు సంవత్సరం అంటారు. 366 రోజులు ఉంటాయి, కరెక్టే. ప్రతి 4 సంవత్సరాలకు ఏర్పడుతుంది, కరెక్టే. ఫిబ్రవరి నెలకి 29 రోజులు ఉంటాయి, కరెక్టే. ఫిబ్రవరి నెలకి 28 రోజులు అయితే ఉండవండి. 4 సంవత్సరాల తర్వాత వచ్చే ఫిబ్రవరికి 29 రోజులు అయితే ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 41కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూసినట్టయితే ఆయనాంతాలు ఎప్పుడు ఏర్పడతాయి? మనకు ఆయనాంతాలు వచ్చేసి జూన్ 21, డిసెంబర్ 22 అయితే ఏర్పడతాయండి. క్వశ్చన్ నెంబర్ 42కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 43 చూసినట్టయితే ఉత్తరాయణ అంతం జూన్ 21కు సంబంధించిన అంశం క్రింది వానిలో ఏది? సూర్యుడు మకర రేఖకు ఎదురుగా ఉంటాడు కనుక దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉంటుంది. ఒకవేళ సూర్యుడు మకర రేఖకు ఎదురుగా ఉంటే అక్కడ శీతాకాలం ఎందుకు ఉంటుంది అంటే వేసవి కాలం ఉండాలి, కాబట్టి ఇది సరైన సమాధానం అయితే కాదు. ఉత్తరాయణ కాలంలో సూర్యుడు ఎక్కడుంటాడు? కర్కట రేఖకు ఎదురుగా ఉంటాడు కనుక ఉత్తరార్ధగోళంలో వేసవి ఆయనంతం అయితే జరుగుతుంది. దక్షిణార్ధగోళంలో రాత్రి ప్రమాణం ఎక్కువగా, పగటి ప్రమాణం తక్కువగా ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో పగటి కాలం ఎక్కువ, రాత్రి నిడివి తక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 43కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 చూసినట్టయితే ఉత్తరార్ధగోళంలో వేసవి ఆయనాంతం ఏ రోజున ఏర్పడుతుంది? వేసవి ఆయనంతం జూన్ 21 అయితే ఏర్పడుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 45 జూన్ 21న క్రింది వానిలో సరికాని అంశాలు సరైన అంశాలను అయితే అడుగుతున్నారు. జూన్ 21 వచ్చేసి ఉత్తరార్ధగోళంలో వేసవి ఆయనంతం ఉంటుంది, కరెక్టే. దక్షిణార్ధగోళంలో శీతల ఆయనంతం అయితే ఉంటుంది, కరెక్టే. ఉత్తరార్ధగోళంలో దీర్ఘ పగలు అల్పరాత్రి ఏర్పడితే సరైనదే. దక్షిణార్ధగోళంలో అల్ప పగలు దీర్ఘరాత్రి ఏర్పడుతుంది, సరైనవే. క్వశ్చన్ నెంబర్ 45కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ABCD అన్ని కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 చూసినట్టయితే దక్షిణార్ధగోళంలో శీతాకాల ఆయనంతం ఏ రోజున ఏర్పడుతుంది? శీతాకాల ఆయనంతం వచ్చేసి డిసెంబర్ 22న అయితే ఏర్పడుతుందండి. క్వశ్చన్ నెంబర్ 46కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 చూసినట్టయితే ఉత్తరార్ధగోళంలో పగటి కాలం అత్యధికంగాను రాత్రి నిడివి తక్కువగాను ఉండే స్థితిని దక్షిణార్ధగోళానికి ఇలా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 47కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. శీతాకాల ఆయనంతం అని అయితే పిలుస్తారనమాట. క్వశ్చన్ నెంబర్ 48 చూసినట్టయితే పొలారిటీ ఆఫ్ యాక్సిస్ అక్ష ధ్రువత్వంకు సరిపోయే అంశాలను ఎన్నుకోండి. ఏ చూసినట్టయితే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా దాని అక్షం ఒకే వైపుకు వంగి ఉంటుంది, సరైనదే. ఇది అక్షానికి 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది, సరైనది. అదే కక్షాతలానికైతే 66.5 డిగ్రీలు వంగి ఉంటుంది. అది ధ్రువ నక్షత్రం వైపు ఉంటుంది, ఓకే, సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 48కి ABC కూడా సరైన సమాధానాలే అండి. క్వశ్చన్ నెంబర్ 48కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 49 అండి. దక్షిణాయన అంతం డిసెంబర్ 22కు సంబంధించిన అంశాలు క్రింది వానిలో ఏవి? సూర్యుడు మకర రేఖకు ఎదురుగా ఉంటాడు, సరైనదే. దక్షిణార్ధగోళంలో పగటి కాలం ఎక్కువ, రాత్రి కాలం తక్కువ, సరైనదే. ఉత్తరార్ధగోళంలో రాత్రి కాలం ఎక్కువ, పగటి కాలం తక్కువ, సరైనదే. ఈ రోజున ఉత్తరార్ధగోళంలో శీతాకాల ఆయనంతం ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 49కి పైవన్నీ కూడా సరైన సమాధానాలే అండి. క్వశ్చన్ నెంబర్ 49కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 అయితే చూద్దాం. విషవత్తులు ఏ రోజులలో ఏర్పడతాయి అనేది క్వశ్చన్ అండి. విషవత్తులు వచ్చేసి మనకు మార్చ్ 21, సెప్టెంబర్ 23 అయితే ఏర్పడతాయి. క్వశ్చన్ నెంబర్ 50కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మార్చ్ 21, సెప్టెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 51 చూసినట్టయితే విషవత్తుల సమయంలో క్రింది వానిలో ఏవి జరుగుతాయి? విషవత్తులు జరిగినప్పుడు భూమి అంతటా పగలు రాత్రులు అయితే సమానంగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 51కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 చూసినట్టయితే మార్చి 21 అనే విషవత్తుకు సంబంధించిన అంశం క్రింది వానిలో ఏది?
మార్చి 21 విషువత్తులకు సంబంధించిన అంశం వచ్చేసి ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు ఉంటుంది, దక్షిణార్ధగోళంలో శరత్కాల విషువత్తు అయితే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 52కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఏబి రెండు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్వశ్చన్ నెంబర్ 53 గ్రహాలు. క్వశ్చన్ నెంబర్ 53 అండి. గ్రహణాలు ఏ రోజులలో ఏర్పడతాయి? క్రింది అంశాలు చూసినట్టయితే పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, అష్టమి రోజు అనేది ఇచ్చారు. పౌర్ణమి రోజు, అమావాస్య రోజులలో మనకి గ్రహణాలు అయితే ఏర్పడతాయండి. 1 and 2 అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 53కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54 చూసినట్టయితే సూర్యగ్రహణానికి చెందిన సరైన అంశాలను ఎంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 54కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. బిసి సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చిన స్థితిలో, సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చిన స్థితిలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 చూసినట్టయితే చంద్రగ్రహణంకు సంబంధించిన అంశాలలో సరైన అంశాలను ఎంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. బిసిడి అనేటివి సరైన సమాధానాలు. పౌర్ణమి రోజున ఏర్పడుతుంది, సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చిన సమయంలో ఏర్పడుతుంది, భూమి నీడలోకి చంద్రుడు వచ్చినప్పుడు చంద్రగ్రహణం అనేవి ఏర్పడతాయి అనమాట. క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 చూసినట్లయితే క్రింది వాణిలో వేసవిలో క్రిస్మస్ పండుగ జరుపుకునే దేశం క్రింది వాణిలో ఏది? వేసవిలో క్రిస్మస్ జరుపుకునేది వచ్చేసి ఆస్ట్రేలియా అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 ఉత్తరార్ధగోళానికి సంబంధించిన కాలాలను జతపరచండి. ఇక్కడ వచ్చేసి ఉత్తరార్ధగోళానికి సంబంధించి అడుగుతున్నారు. జూన్ 21 చూసినట్టయితే మనకు వేసవి ఆయనాంతం అయితే ఉంటుంది. డిసెంబర్ 22 చూసినట్టయితే శీతాకాల ఆయనాంతం అయితే ఉంటుంది. మార్చి 21 వచ్చేసి వసంత ఋతువు ఉంటుంది. సెప్టెంబర్ 23 వచ్చేసి శరద్ ఋతువు అయితే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 అండి. దక్షిణార్ధగోళానికి సంబంధించిన కాలాలను జతపరచండి. జూన్ 21 వచ్చేసి శీతాకాల ఆయనంతం, డిసెంబర్ 22 వచ్చేసి వేసవి ఆయనంతం, మార్చ్ 21 వచ్చేసి శరద్ ఋతువు, సెప్టెంబర్ 23 వచ్చేసి వసంత ఋతువు. క్వశ్చన్ నెంబర్ 58కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 చూసినట్టయితే చంద్రునిపై నీడలకు కారణం క్రింది వానిలో ఏది? మనకు చంద్రునిపై నీడలు ఏర్పడడానికి కారణం వచ్చేసి అక్కడున్న పర్వతాలు, మైదానాలు అనమాట. అవి ఉండడం వల్ల మనకు నీడలు అనేటివి ఏర్పడుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 చూసినట్టయితే దక్షిణార్ధగోళంలో అల్పరాత్రి ఏ రోజున ఏర్పడుతుంది? మనకు దక్షిణార్ధగోళంలో అల్పరాత్రి ఏర్పడే రోజు అని అడుగుతున్నారు. డిసెంబర్ 22 వచ్చేసి మనకు దక్షిణార్ధగోళంలో అల్పరాత్రి అనేది ఏర్పడుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 61 చూసినట్టయితే ఈ క్రింది వానిలో దీర్ఘ పగలు, అల్పరాత్రి ఏ రోజుల్లో ఏర్పడతాయి? దీర్ఘ పగలు, అల్పరాత్రి వచ్చేసి మనకు దీర్ఘ పగలు వచ్చేసి జూన్ 21, అల్పరాత్రి వచ్చేసి డిసెంబర్ 22న ఏర్పడతాయి అనమాట. క్వశ్చన్ నెంబర్ 61కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 62 చూసినట్టయితే దక్షిణార్ధగోళంలో వసంతకాల విషువత్తు ఎప్పుడు ప్రారంభం అవుతుంది? మనకు దక్షిణార్ధగోళంలో వసంతకాల విషువత్తు వచ్చేసి సెప్టెంబర్ 23న అయితే ప్రారంభం అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 62కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సక్సెస్ఫుల్గా మనం 3 లెసన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకు 4th లెసన్, ఇది కూడా కంప్లీట్ అయింది. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీగా అయితే నేర్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని నా ఉద్దేశం. గ్లోబు భూమి నమూనా అనేది ఈ చాప్టర్ యొక్క హెడ్డింగ్ అనమాట. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అన్నీ అయితే కంప్లీట్ అయ్యాయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రాబోయే వీడియోలో మనం వచ్చేసి 5th చాప్టర్ పటాలు, దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.